విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబీనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము వారము గురువారము తిథి చతుర్దశి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల దాకా ఉండి తదుపరి అమావాస్య తిథి వస్తుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషముల దాకా ఉండి తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషములకు ప్రారంభమై 3 గంటల 14 నిమిషముల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 2 నిమిషములకు ప్రారంభమై 10 గంటల 50 నిమిషముల దాకా ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషములకు ప్రారంభమై 3 గంటల 43 నిమిషముల దాకా ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమై 1 గంట 44 నిమిషముల దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిగా ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ప్రతి పని కూడా ఆలస్యంగా నడిచేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యవర్తిత్వాన్ని జరపడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, ప్రతి పనిలోనూ కూడా ఆలస్యము ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. అనవసరమైనటువంటి విషయాల గురించి తగాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులకు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితి కానీ లేదా అనవసరమైనటువంటి తగాదాల్లో పాల్గొనేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున ప్రతి పని కూడా ఆలస్యంగానూ ఆటంకాలుగానూ ఎదురయ్యేటటువంటి స్థితి ఉంది కనుక కంటికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. విశ్రాంతి లేకుండా పనుల మీద పనులు ఒత్తిడి పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఉద్యోగస్తులకు. ఈరోజు సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రతి పని కూడా ఇబ్బంది పడుతూనే చేస్తారు. మధ్యవర్తులను నమ్మడం వల్ల మోసపోయేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లోనూ అలాగే మీకు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల వల్ల కూడా ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను ఆలస్యంగా జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు బంగారం వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి అనుకోని విధానాల్లో పని ఒత్తిడి వల్ల సమయానికి సరుకును అందివ్వలేనటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు స్త్రీలకు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. అనుకోనటువంటి విధానంలో ఇబ్బందులు అయితే ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిల్లల విషయాల్లో మీరు పెద్దల ద్వారా కొద్దిగా చివాట్లు తినేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు మానసికంగా ఆందోళన పెరుగుతుంది. ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేటటువంటి భయం కలుగుతుంది. విద్యపైన కాకుండా మిగిలినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా శ్రద్ధ పెరగడం వల్ల చదువు మందకొడిగా సాగేటటువంటి పరిస్థితి, అలాగే ఆలస్యంగా మందకొడిగా ఉండేటటువంటి స్థితి, ఆటంకాలతో కూడుకున్నటువంటిది. కొంచెం సేపు చదవడం ఎక్కువసేపు ఆడడం అనేటటువంటి స్థితి మాత్రమే ఈరోజు కనిపిస్తోంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. కిరాణా రంగం వారికి హోటల్ రంగం వారికి అద్భుతమైనటువంటి ధనయోగం పట్టినప్పటికీ అనుకోని విధానాల్లో ఖర్చులు అయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చుకుని మీ యొక్క కీర్తి ప్రతిష్టలను అలాగే మీకు ఉండేటటువంటి వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి స్థితి, అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి, స్త్రీల వల్ల ధనం ఖర్చు చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు మొత్తం మీద మేషరాశి వారు విహారయాత్రలు విందు వినోదాలు ఖర్చులు చేసుకునేటటువంటి పరిస్థితి, అనుకోని విధానాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి ఉంది కనుక ఈ రోజున మీరు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం లేదా గురుచరిత్రకు సంబంధించినటువంటి 11వ అధ్యాయాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని శుభకార్యాలను వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనస్సులో ఏదో తెలియనటువంటి ఊహించినటువంటి అలజడిని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు తగినటువంటి నిర్ణయాల వల్ల అలాగే ఊహించినటువంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేటటువంటి స్థితిలో ఉంది కనుక ఊహించిన విధానాల్లో ఏదో రకమైనటువంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ రోజంతా కూడా మానసికంగా
ఊగిసలాడేటటువంటి పరిస్థితి, అలాగే పన్నులను వాయిదా వేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎంత యుక్తులను ప్రదర్శించినప్పటికీ కొన్ని పనులు పూర్తి కావడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అధికారుల నుంచి అలాగే మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి డబ్బు కొరత ఉండడంతో పాటు సంతోషంగా కాలం గడపలేనటువంటి స్థితి, మానసికంగా భయాన్ని పొందేటటువంటి ఆలోచనలు ఉండేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం తీసుకోవలసినటువంటి నిర్ణయాలను సరైనటువంటి సమయానికి తీసుకోలేదు అనేటటువంటి బాధ, అలాగే ప్రయాణాల నిమిత్తంగా అలసట పొందేటటువంటి రోజు, పనులను వాయిదా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు కూడా బద్ధకం పెరిగిపోతుంది. చేద్దామనుకున్నటువంటి పనిని సరైనటువంటి సమయానికి చేయలేకపోవడం వల్ల భవిష్యత్తులో కొద్దిగా నష్టాన్ని చవిచూసేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి అద్భుతమైనటువంటి గృహోపకరణ వస్తువులను కొనుక్కునేటటువంటి రోజుగాను, దురాశకు సంబంధించినటువంటి విధానం వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి అనుకోని విధానాల్లో కనపడనటువంటి ఖర్చులు కలుగుతాయి. తద్వారా మీ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి స్థితి కల్పించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈర్ష్యా స్వభావం కలుగుతుంది. మనకన్నా ఎక్కువ చదువుతున్నారు అనేటటువంటి విద్యార్థులను చూడడం వల్ల, అలాగే మన చుట్టుపక్కల ఉండేటటువంటి పిల్లల్ని పొగుడుతున్నటువంటి దాన్ని భరించలేనటువంటిది, మానసికంగా డిప్రెషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక మీ మీద మీ నమ్మకాన్ని పెట్టుకోండి, మీరు కూడా సాధించగలను అనేటటువంటి విషయంలో ఆలోచించండి. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. హోటల్ రంగం వారికి సాయంకాలం ధనయోగం పట్టేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. పోలీసు వారికి ఒత్తిడితో కూడుకున్నటువంటి అధికారుల ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీకు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటిది, ప్రయాణాలను ఎక్కువగా చేసేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల, శివాష్టోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. ఈరోజు మిథున రాశి వారికి శుభవార్తలు వినేటటువంటి యోగంగాను, విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి రోజుగాను, మానసికంగా మంచి ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను, నూతన వస్తు వాహనాలను ప్రారంభించుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. కళాత్మకమైనటువంటి వస్తువుల్ని, అలాగే మీకు సంబంధించినటువంటి పిల్లలకు తద్వారా ఉండేటటువంటి వ్యక్తులతోటి కాలం గడిపేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పోయేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులకు ఇంటి దగ్గర ఉండేటటువంటి ఒత్తిడిని ఆఫీస్ పనుల్లోనూ, ఆఫీస్ పనుల మీద ఉండేటటువంటి చికాకును ఇంట్లోనూ ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దానివల్ల మానసికంగా మీకు ఉండేటటువంటి ఆనందం, మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఉండేటటువంటి ఆనందాన్ని కోల్పోతారు. కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రయాణాల నిమిత్తంగా కొద్దిగా ఖర్చు ఎక్కువ అయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మానసికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కానీ అనుకోని విధానాల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి రోజుగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పుకోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత కలిగేటటువంటి స్థితి, అనుకున్న పని పూర్తి చేయలేనటువంటి మాట ఇచ్చినటువంటిది తప్పేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సినీ టీవీ మీడియా రంగానికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగాను, కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి రోజుగాను కూడా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ వారికి వాహన ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అపరిచితమైనటువంటి వ్యక్తులు, అంటే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, సులభంగా పూర్తి చేసేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ధనయోగం బాగుంటుంది. అలాగే ఖర్చు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉంటుంది. స్త్రీలకు విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేటటువంటిది, గృహ నిర్మాణ పనులకు సంబంధించినటువంటివి, అలాగే నూతన గృహాలను ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, అలాగే తదనుగుణంగా ఉండేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి రోజుగాను, అలాగే మీ యొక్క అత్తమామల దగ్గర నుంచి, తద్వారా భర్త దగ్గర నుంచి కూడా కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే జరగకూడనటువంటి విధానంలో కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి రోజుగాను కూడా ఉంది. విద్యార్థులకు మానసికంగా ఉండేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. ఆటల మీద, టీవీ మీద, నిద్ర మీద ఎక్కువ ధ్యాస పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బద్ధకం విపరీతంగా పెరిగిపోతుంది.
వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంది. ఈ రోజున సాయంకాలం అనుకోని విధానంలో ఊహించినటువంటి వ్యక్తుల వల్ల కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి ఎంతటి వారినైనా సరే ఆకట్టుకునేటటువంటిది, మీ యొక్క వృత్తిని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి స్థితిలోనే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అక్కర్లేనటువంటి గొడవల్లోకి తలదూర్చకండి. ఎవరికి షూరిటీ సంతకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు పెట్టద్దని తెలియజేస్తూ, ఇక తదుపరి ఈ రోజుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే సాయంత్రం విష్ణుమూర్తి దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా నియంత్రించి ఖర్చు చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున బంధుమిత్రుల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులు మీ దగ్గర నుంచి ధనాన్ని ఆశించి తద్వారా తిరిగి ఇవ్వడానికి ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది కనుక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదని తెలియజేస్తున్నాం. ప్రయత్నించినటువంటి కార్యాలన్నింటిలోనూ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునేటటువంటి దాంట్లో తగినటువంటి సలహాలను ద్వారా తీసుకుని తద్వారా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు గృహంలో జరిగేటటువంటి మార్పుల వలన కొద్దిగా ఆందోళన చెందడం, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే విందు వినోదాల్లో దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయేటటువంటి రోజుగా ఉంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలుస్తారు. పట్టుదలతోటి కృషితోటి ముందుకు వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తున్నప్పటికీ రాజకీయపరమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి దానికి కొద్దిగా ఇబ్బందులు పడుతారు అనేటటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మాత్రం ఆదరాభిమానాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. తద్వారా విశేషమైనటువంటి ధనాన్ని నష్టం కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున వ్యవసాయదారులకు అలాగే రియల్ ఎస్టేట్ వారికి తోటివారితోటి విరోధాలు ఏర్పడేటటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు ఈ రోజున దీర్ఘకాలికంగా చూసేటటువంటివి ఎదురు చూసుకుని ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం, విలువైనటువంటి వస్తువులను కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ పుట్టింటి వారి దగ్గర నుంచి తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం వల్ల, మాటలు వినడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. విద్యార్థులకు తల్లిదండ్రులతోటి విద్యాపరమైనటువంటి ఆలోచనలు చేయడం, ముందు జాగ్రత్తగా చర్యగా చదువుకు సంబంధించినటువంటిది మర్చిపోయేటటువంటిది ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఈరోజు ఎక్కువగా కలుస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బిల్డింగ్ రంగానికి సంబంధించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ జాగ్రత్త వహించండి. చెవులకు సంబంధించినటువంటి దాంట్లో శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈరోజు డాక్టర్లకు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిరాణా హోటల్ రంగం వారికి మాత్రం అద్భుతమైనటువంటి ధన యోగం పట్టేటటువంటి రోజుగాను, అకారణంగా కలహం కలిగేటటువంటి రోజుగాను కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలను ముందుకు వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఉద్యోగం నిమిత్తంగా కొద్దిగా ఆశాజనకమైనటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ రోజున ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవడము మరియు సాయంకాలం ఈశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులు ఏదో విధంగా పూర్తి చేసేటటువంటి స్థితి కల్పిస్తోంది. సులభమైనటువంటి విధానాల్లో ఆర్థిక సాయం అందించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు వృత్తిపరమైనటువంటి విధానాల్లో పెద్దల నుంచి ఆదరాభిమానాలు, గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి రోజుగాను, అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వడం, తలకు సంబంధించినటువంటి విషయాల్లో తలనొప్పి వంటి బాధలు ఎక్కువగా అనుభవించేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి అక్కర్లేనటువంటి గొడవల్లో తలదూర్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని నాదే అనుకునేటటువంటి ఆలోచన వదిలేయండి.
జరిగేటటువంటిది ఏంటి అనేటటువంటిది కాలానికి వదిలేయడం వల్ల మీకు ఈరోజు మంచి జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విధానాల్లో కొద్దిగా ఆటుపోట్లు ఎదురవుతాయి. వచ్చేటటువంటి డబ్బు కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ డబ్బు మాత్రం చేరుకునేటటువంటి రోజులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఆడవారికి ఈ రోజున విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. మధ్యవర్తుల వలన కొద్దిగా నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుందా అనేటటువంటి అనుమానం ఎక్కువగా కనిపించేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు విరామం లేకుండా చదువు మీద శ్రద్ధ పెరిగిపోతుంది. నేను ఏదైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల పెరిగేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. తద్వారా తలకు సంబంధించినటువంటివి, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించటం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి ధనయోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి పుష్కలమైనటువంటి ధనయోగం పడుతుంది. తగినటువంటి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అక్కర్లేని ఖర్చులు పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి పదార్థాలను ఎక్కువగా చేయడం వల్ల మీరే ఇబ్బంది పడతారు అనేటటువంటిది ఈ రోజున సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. పోలీసు వారికి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. అధికారుల యొక్క మన్నలను పొందేటటువంటి రోజు కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క తోటి సహాయకులతోటి, మిత్రులతోటి మంచి అవినాభావ సంబంధం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా మీరు ఇమిడీకృతమయ్యేటటువంటి శక్తిని, మీలో ఉండేటటువంటి సృజనాత్మకతను బయటకు పెట్టుకునేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి శుభాశుభ ఫలితాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మీరు తగినటువంటి జాగ్రత్త వహించి ఇంకా అభివృద్ధి పొందడానికి ఈ రోజున సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యా రాశి వారికి ఈ రోజున కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో చికాకులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కలగడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అధికారులతో కొద్దిగా వివాదాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో వాయిదా కోరుకోవడం చాలా మంచిది అనేటటువంటిది, అలాగే ప్రయాణాల విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగేటటువంటి రోజుగాను, ఆటంకాలు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు మిమ్మల్ని వాడుకుని వదిలేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈ రోజున ఎవరిని నమ్మాలి అనేటటువంటిది గట్టిగా నిశ్చయించుకుని మీకు 4 సార్లు ఆలోచించుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. వచ్చింది కదా అనే అవకాశం మాత్రం మీరు వెంటనే వెళ్ళడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి సామాన్యమైనటువంటి స్థితిలో ఉంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు కొత్త ధనానికి పరిచయం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ వ్యాక్సిన్ల పరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటిది, అక్కర్లేనటువంటి ఖర్చులు ఎందుకయ్యాయి అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఇది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా షాపుల్లో ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఎదురవుతాయి. కానీ కాళ్ళకు సంబంధించినటువంటివి, చేతులకు సంబంధించినటువంటి ప్రదేశాల్లోనూ కొద్దిగా గీసుకోవడం కానీ లేదా ఇబ్బందుల ద్వారా రక్త దర్శనం అయ్యేటటువంటి రోజు ఈరోజు కనిపిస్తుంది. విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి సీనియర్లకు సంబంధించినటువంటివి, అలాగే మీ ఉపాధ్యాయులకు సంబంధించి వ్యక్తులతోటి మీ యొక్క విద్యా విధానం గురించి ఆలోచించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలకు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీ యొక్క పురోగతి గురించి ఆలోచించేటటువంటి రోజుగా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంది. అనుకోని విధానాల్లో ఖర్చులు ఎదురవుతాయి. స్త్రీల దగ్గర జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొన్ని వస్తువులను పోగొట్టుకునేటటువంటిగా కనిపిస్తోంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి కాళ్ళ ద్వారాను, చేతుల ద్వారాను ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ పనిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి ధనయోగము, హోటల్ రంగం వారికి అనుకోని విధానాల్లో ఖర్చులు అయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క అర్హతకు సంబంధించినటువంటి విధానంలో అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న మీ కింద ఉండేటటువంటి వారు మీ యొక్క ఉన్నతిని చూడలేక మీకు ఈర్ష్యా స్వభావం కలిగేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక మీరు విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తులారాశి వారికి ఈ రోజున మీకు నిరాశ నిస్పృహ కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ చిరాకు కోపము ఎదురవుతాయి. చేసిన పనే పదే పదే చేయవలసినటువంటి స్థితి, తద్వారా అసహనానికి గురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులకు కొద్దిగా అనుకోని విధానాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని వాడుకొని యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ టైప్లో వాడుకుంటున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలతోటి ఇప్పటిదాకా మీకు జరిగినటువంటి అవమానాలను, అలాగే మిమ్మల్ని వాడుకునేటటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలను గుర్తించి తగినటువంటి జాగ్రత్త పడి ముందుకు వెళ్ళేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం, కుటుంబంలో ఉండేటటువంటి వ్యవహారాలతో ఆనందంగా గడిపేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. వృత్తిపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లోనూ, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లోనూ ఊహించిన విధానాల్లో సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి రోజుగాను, ఎటుపోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి జిగదార్జే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్త్రీలకు వస్తువుల ద్వారాను, అలాగే వాహనాల ద్వారాను, ఆభరణాల ద్వారాను కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, ఆభరణాలు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు మనసంతా కూడా ఏదో రకమైనటువంటి ఆలోచన, ఎందుకు చేస్తున్నాము, ఏం జరుగుతోంది తెలియనటువంటి పరిస్థితికి అగమ్యగోచరమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా చేద్దాంలే, చూద్దాంలే అనేటటువంటి మాటలే తప్ప చెయ్యాలి అనేటటువంటి ఆసక్తి తగ్గిపోయేటటువంటి రోజుగా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటటువంటి రోజుగాను, ధనపరమైనటువంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థితిగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు కిరాణా రంగం వారికి సంబంధించినంత వరకు కొద్దిగా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. మీ కింద పనిచేసేటటువంటి వారిని తగినటువంటి జాగ్రత్త వహించడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే హోటల్ రంగం వారికి మాత్రం ఆర్థికపరమైనటువంటి పుష్టి, వృద్ధి కలిగేటటువంటి రోజుగాను, తద్వారా మీరు ఆనందాన్ని, సుఖాన్ని పొందేటటువంటి రోజుగాను, విలాసవంతమైనటువంటి జీవితం ద్వారా ఖర్చును కడిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు పోలీసు రంగం వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకత కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి సమయానికి పూర్తి చేయలేనటువంటి పనులు పెరిగిపోతాయి. తద్వారా మీకు ఒత్తిడి, అలాగే మీరు చేసేటటువంటి పని మీద ఉండేటటువంటి ఏకాగ్రత కోల్పోయేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు శుభాశుభ ఫలితాల్లో కొద్దిగా మిశ్రమమైనటువంటి అవకాశాలు, అలాగే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఉంది కనుక ఈ రోజున మీరు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, స్వామివారికి సింధూరంతో, తమలపాకులతో పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున బంధుమిత్రులతో అనుకోని విధానాల్లో కలహాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనవసరమైనటువంటి ఆవేశానికి లోనయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అధికంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధికంగా అవడం, అనుకోనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, కాలక్షేపం నిమిత్తంగానే ఏదో రకమైనటువంటి సాధారణంగా జరిగేటటువంటి పనులకు ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి చేసేటటువంటిది అతి సులభమైనటువంటి పని కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ చేసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రుణపరమైనటువంటి బాధలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి, మీకు ఏ టైంలో ఎవడు వస్తాడు రా బాబు అనేటటువంటి భయం కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పరిష్కారం జరగవలసినటువంటి సమస్యలను జటిలమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున బంధుమిత్రులతోటి, అన్నదమ్ములతోటి వ్యవహారాల్లోనూ ఇతరుల ప్రమేయానికి సంబంధించిన ప్రమేయం ఉండకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరమైనటువంటి రోజు. స్త్రీలకు మాత్రం అన్నదమ్ములతోటి, అత్తమామలతోటి, పుట్టింటి వారితోటి కూడా అనుకోని విధానాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. గేమ్స్ మీద శ్రద్ధ పెరిగిపోతుంది. కాలక్షేపంగా ఏదో ఒకటి చేద్దాము అనేటటువంటి ఆలోచనలోకి పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంది, కానీ ఖర్చు కూడా సమానమైనటువంటి స్థితిలోనే ఉంటుంది.
కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి నిల్వ ఉంచినటువంటి పదార్థాల వల్ల ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి కూడా అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా చిక్కుకుని ఇబ్బంది పడేటటువంటి రోజుగా ఉంది. ప్లేడర్లకు మాత్రం ఈ రోజున పుష్కలమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి రోజుగాను, మీ పేరు ప్రఖ్యాతులు ఇమిడీకృతం చేసుకునేటటువంటి రోజుగాను ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మీద ఫిర్యాదులు పెరిగిపోతాయి. తద్వారా మీరు చెయ్యనటువంటి తప్పును కూడా నిందపడేటటువంటి రోజుగా కనిపిస్తుంది. ఈరోజు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల, అలాగే 4 అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున బంధుమిత్రులతోటి అనుకోకుండా కలహాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనవసరంగా ఆవేశపడిపోయేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులకు శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు, గాయాలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చర్మ సంబంధమైనటువంటి బాధలు ఎదురవుతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి స్థితి కనిపిస్తున్న ఏదో రకమైనటువంటి అసంతృప్తికి గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. అందరికీ కూడా ఈ రోజున సాయంకాలంలో వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ, రాజకీయంగా కానీ ఏ రంగం వారికైనా సరే సాయంకాలం మంచి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఉదయం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారస్తులను నూతన వ్యాపారాల గురించి ఆలోచించకండి. సాయంత్రం దాటిన తర్వాత అంటే 6:30-7 గంటల ప్రాంతంలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది కనుక 6:30 దాటిన తర్వాత నూతనమైనటువంటి వ్యాపారాల గురించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కడగకుండా ఉండేటటువంటి ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా పెద్దవాళ్ళతో సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి పుష్టి కలుగుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి రోజుగాను, అలాగే తద్వారా ఇప్పటిదాకా ఎదురైనటువంటి ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ సమర్థవంతంగా మనం నిలబడాలి ఈ యొక్క సంస్థలోనూ అనేటటువంటి ఆలోచన పెరిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శారీరకంగాను మానసికంగాను కూడా కృంగిపోయేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అనుకోని విధానాల్లో పెద్ద పెద్ద వ్యక్తుల పరిచయాలు, కఠినమైనటువంటి శ్రమతో కూడుకుని పరీక్షల కారణంగా ఒత్తిడి అన్నింటినీ కూడా ఎదిరించి నిలబడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఈ రోజున మంచి అవకాశాలు పెరిగేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. బంధుమిత్రుల యొక్క తాకిడి వల్ల తద్వారా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చవిచూచేటటువంటి రోజుగా కూడా ఉంది. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారు, అలాగే హోటల్ రంగానికి పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి మార్పులు జరుగుతాయి. లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ యొక్క జాయింట్దారుల దగ్గర నుంచి జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం చాలా వరకు ఈ రోజున కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు పెండింగ్ ఫైల్స్ అన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి చేయాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం తీసుకుంటారు. మీ సహచరులతోటి, అలాగే మీ అధికారులతోటి మంచి సాన్నిహిత్యాన్ని, సత్సంబంధాలని వృద్ధి చేసుకునేటటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారికి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, లేదా సాయంకాలం వెంకటేశ్వర స్వామి వారికి 7 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈరోజు ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే కొన్ని పనులను వాయిదా వేసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఆశించినటువంటి విధానంలో లాభం పొందేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు లేనిపోని తగాదాలకు పాల్పంచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మానసికంగా ఉండేటటువంటి ఆనందాన్ని తాకట్టు పెట్టేడా అనేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏదో రకమైనటువంటి అశాంతి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండవలసినటువంటి మీరే ఆలోచించుకునేటటువంటి స్థితిని, అశాంతితో కూడుకున్నటువంటి వాతావరణాన్ని ఎదుర్కోలేక ఏంట్రా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు డబ్బు ఎంత ఖర్చు చేసినా సరే ఈ రోజున
ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులను కానీ, తోటివారిని కానీ, సహచరులను కానీ నమ్మి మోసపోయేటటువంటి రోజుగా కనిపిస్తోంది. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, ఆలోచనాపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ తగినటువంటి జాగ్రత్త చాలా అవసరం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని విధానంలో సమస్యల్లో చిక్కుకుంటారు. అక్కర్లేనటువంటి పనులను నెత్తి మీద వేసుకోకండి. నేను చేసేస్తాను, నేను చూసేస్తాను అనేటటువంటి మాటలు మాత్రం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. తద్వారా మీరే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ కింద పని చేసేటటువంటి వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా మీరు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయాలి అనేటటువంటి పట్టుదల కలుగుతుంది. కంప్యూటర్లకు సంబంధించినటువంటిది, అలాగే హోనవద్యులు అంటే బయట ప్రాంతాలకు సంబంధించినటువంటివి, అలాగే రకరకాలైనటువంటి విద్యల్ని నేర్చుకోవాలి అనేటటువంటి కోరికతో కూడుకున్నటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున నూతనపరమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మీరు ఉండేటటువంటి అపార్థాలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుని మీకంటూ ఒక విధమైనటువంటి గుర్తింపును తెచ్చుకునేటటువంటి రోజుగాను ఈ రోజు ఉండబోతోంది. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు అందుకు అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటటువంటి పరిస్థితి. అలాగే మీ యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులతోటి అధికారాన్ని, అలాగే మీ యొక్క మాటను నెగ్గించుకునేటటువంటిది, మీ మాట నలుగురు వినుకునేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్లేడర్లకు ఈ రోజున అనవసరమైనటువంటి వ్యవహారం కింద వాయిదా అడిగామా అనేటటువంటి బాధ కలిగేటటువంటి రోజుగా ఉంది. వాయిదాను మాత్రం ఈ రోజున అడగండి. తగినటువంటి నిర్ణయం తీసుకుని తద్వారా మాత్రమే వాయిదాకు వెళ్ళడం చాలా మంచిది. ఈ రోజున మీకు అనుకోని విధానంలో ధనయోగం పట్టేటటువంటి పుష్కలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం కొన్ని పనులు వాయిదా వేసుకోవడం వలన ఆర్థికంగాను, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, మొత్తం మీద మకర రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు కాలభైరవ దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ప్రయత్నించినటువంటి కార్యాలన్నింటిలోనూ కూడా ఆటంకాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మతపరమైనటువంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరు ఇచ్చి పుచ్చుకునేటటువంటి వ్యవహారాల్లో మెలకువ వహించవలసినటువంటి శ్రద్ధ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతారు. అలాగే ఈ రోజున సాయంకాలం విశ్రాంతి లోపం వలన, పరిమితులకు తప్పించుకుని ఆహార పానీయాల వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాట పట్టింపులకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుంది, ఎవరు మనల్ని ఎలాగ మాట్లాడుతున్నారు అనేటటువంటిది శ్రద్ధ పట్టి జాగ్రత్త వహించడం వల్ల మంచి ఫలితాలు భవిష్యత్తులో పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగం వారు మాత్రం పొగడ్తలు పడిపోకండి. మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను వాళ్ళ సొంతానికి ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి విషయాల్లోనూ, అలాగే అగ్రిమెంట్ వ్యవహారాల్లోనూ కూడా తగినటువంటి జాగ్రత్త, డాక్యుమెంటైజేషన్ మీద పూర్తి అవగాహనను కలిగి మాత్రమే మీరు మిగిలినటువంటి వ్యక్తులను నమ్మి వారికి ఆ కాగితాలను అందించడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. స్త్రీలకు మాత్రం ఈ రోజున విహారయాత్రలో పాల్గొనేటటువంటి అవకాశము, విలువైనటువంటి వస్తువులను కొనుక్కుంటూ విలాసవంతమైనటువంటివి, అలాగే గృహోపకరణ వస్తువులకు సంబంధించినటువంటి వ్యవహారాల నిమిత్తంగా డబ్బును ఖర్చు చేసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. విద్యార్థులకు పరీక్షా కాలంలో ఒత్తిడి పెరిగిపోయేటటువంటి రోజుగాను, అలాగే మీకు సంబంధించినటువంటి గుర్తింపును పొందాలి అనేటటువంటి దాంట్లో ఆరోగ్యం మీద శ్రద్ధను లోపించేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యంగా మాత్రమే ఉంది. కిరాణా రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారాల్లోనూ జాయింట్ దారుల దగ్గర పరిపూర్తిగా కాగితాలను ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే అందించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి.
ప్లేడర్లకు అలాగే హోటల్ రంగం వారికి కూడా ఆర్థిక లావాదేవీల్లో అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తోంది. కానీ మీ ఎదురుగుండా ఎవడో ఏం మాట్లాడలేడు, కానీ వెనకాల మాత్రం మిమ్మల్ని తిట్టుకునేటటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి నూతనమైనటువంటి మార్పుల వల్ల ఆర్థికపరమైనటువంటి పుష్టి కలిగేటటువంటిది, అలాగే కొత్త కంపెనీలను వెతికేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది. మొత్తం మీద కుంభరాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కనుక మీరు రుద్ర కవచము అనేటటువంటి దాన్ని కానీ లేదా లలితా సంబంధమైనటువంటి కవచాన్ని, లలితా సహస్ర పారాయణని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. ఇక ఈ రోజున మీనరాశి వారికి సోదర మూలకంగా అనుకోనటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి పరిస్థితి, యుద్ధ ప్రాతిపదికన ప్రతి పనిని కూడా పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి రోజుగా ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నూతనపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి, శత్రువుల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శత్రువుల బాధలు క్రమేణా తగ్గి కోర్టు వ్యవహారాల ద్వారా ఊరట కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు ఆలస్యంగా మాత్రమే మీ యొక్క ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. తద్వారా మీరు మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి దానికి ఈ రోజున మీరు చేసేటటువంటి పని దోహదపడుతుంది అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఇక ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారు ఫైనాన్స్ పరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల్లోనూ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని అనుకోని విధానాల్లో మోసం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మాత్రం ఆర్థికపరమైనటువంటి నష్టం చూచేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. విద్యార్థులు ప్రభుత్వ సంబంధమైనటువంటి విద్యార్థులు కానీ ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి విద్యార్థులు కానీ ఆర్థికపరమైనటువంటి నష్టాలని చవిచూచేటటువంటి రోజుగాను మీరు ఏ పని చేద్దాం అనుకున్నా సరే వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున భార్యాభర్తల మధ్యన ఏదో విధమైనటువంటి అవగాహన లోపం వల్ల లేకపోతే తద్వారా ఉండేటటువంటి పూర్వం జరిగినటువంటి అనుకోని సంఘటనల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను, అవమానపడేటటువంటి రోజుగాను కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. మానసికంగా ఆనందంగా ఉండడానికి మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలని ఇమిడీకృతం చేసుకోవడానికి ఆలోచించి ఖర్చు చేసేటటువంటి రోజుగాను, అలాగే భవిష్యత్ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకునేటటువంటి రోజుగాను ఉంది. కిరాణా రంగం వారికి సామాన్యమైనటువంటి స్థితిలో మాత్రమే ఉంది. హోటల్ రంగం వారికి వ్యాపారం వృద్ధి చేసుకునేటటువంటి రోజుగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం మీరు ఇదివరకు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడం, అలాగే కాంట్రాక్ట్ పరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. మొత్తం మీద ఈ రోజున మీనరాశి వారు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, తద్వారా దత్త కవచాన్ని కానీ లేదా రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఈ రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకునేటటువంటి వారందరికీ కూడా ఆ యొక్క పరదేవత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, మీరందరూ కూడా ఈ యొక్క ఫలితాలను వినడం వల్ల జగన్మాత అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.